మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం ఈ నవంబర్ మాసంలో 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా నవంబర్ చివరి వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ద్వాదశ రాశుల వరకు అనేది తెలుసుకుందాం. దీనిలో ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే 24వ తారీఖు బుధుడు ఇక్కడ ఆయన అంటే సోమవారం నుంచే రిట్రగ్రేషన్లో వక్రంలో మళ్ళీ తిరిగి తులారాశిలోకి వస్తూ ఉన్నారు. మిత్రక్షేత్రంలో స్వక్షేత్రంలో శుక్రుడు ఉన్నారు, ఆయన మిత్రక్షేత్రంలోకి వస్తున్నారు. ఇక 27వ తారీఖు గురువారం శుక్రుడు కూడా వృశ్చికంలోకి మారుతున్నారు. 4 రోజులు తులారాశిలో స్వక్షేత్రంలో, తర్వాత మళ్ళీ ఆయన తిరిగి వృశ్చిక రాశిలోకి అడుగు పెడుతున్నారు. అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక ధనస్సు, మకరం, కుంభం, మీనం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం ఉండటం మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే కనుక బుధ శుక్రులు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఉన్నారు, రవి కుజులు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఉన్నారు ట్రాన్సిట్లో. సో ఈ విధమైన గ్రహస్థితులు చంద్రుని యొక్క గమనం ఆధారంగా ఈ యొక్క నవంబర్ మాసం చివరి వారానికి 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి వీళ్ళకి భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి, దశమంలో కుజుడు 3 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి కనిపిస్తూ ఉంది. ఈ రాశికి 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ యొక్క వారం ఆది, సోమ, శుక్ర, శని 4 రోజులు కూడా మీనరాశి వాళ్ళకి సంబంధించి మనకి ఈ కుంభరాశి వాళ్ళకి సంబంధించి అనుకూలమైన ఫలితాలు ఆది, సోమ, శుక్ర, శని మనకు కనిపిస్తున్నాయి. వారం ప్రారంభం కుంభరాశికి లాభస్థానం నుంచే చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. సో లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం కనిపిస్తున్నాయి. గురువు గారి అతిచారంలో ఇక్కడ ఉన్న పొజిషన్ మాత్రం వాళ్ళకి షష్టమ స్థానం అవటం, కొంచెం ఈ స్థానంలో గురువు గారి యొక్క అనుకూలత కొంచెం తక్కువగా ఉంటుంది. బట్ ఉచ్చ స్థితిలోనే ఉన్నప్పటికీ కూడా కొంచెం ఈ రాశి వాళ్ళకి సంబంధించి అటు ఫ్యామిలీ పరంగా కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ, త్రూ యువర్ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, యువర్ నెట్వర్క్ సర్కిల్లో ఉన్న వాళ్ళతో చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేవి అండ్ ఫైనాన్షియల్ గెయిన్స్ రీత్యా, ఫైనాన్షియల్ వ్యవహారాల రీత్యా హడిల్స్ అనేవి, చిన్నపాటి అవాంతరాలు, రావాల్సిన డబ్బులు రావడం కానీ, ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ అవాంతరాలు అనేది ప్రజెంట్ ఉన్న పొజిషన్లో మనకు కనిపిస్తూ ఉంది. సో అలాగే మంగళ, బుధ, గురువారాలు చూస్తే రాశికి 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆ రాశి అధిపతి శని కూడా ఈ రాశికి ఏలినాటి శనిలో ఉన్నాడు. అంటే ఫ్యామిలీ పరమైన విషయాల్లో, కుటుంబ రీత్యా కొన్ని ఖర్చులు అనేవి సూచితంగా కుంభరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆర్థిక పరమైన విషయాల పట్లను అండ్ ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ విషయంలోను ఇక్కడ అలాగే ఫ్యామిలీ పరమైన విషయాల్లో టెస్టింగ్ పీరియడ్ లాగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఫ్యామిలీ రీత్యా వచ్చే అనేకమైన వ్యవహారాల రీత్యా సమ్ అన్ఎక్స్పెక్టబుల్ చేంజెస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో వీటికి సంబంధించి ఇటు ఫైనాన్స్ అండ్ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో మీకు కొంత ఛాలెంజ్గా ఉంటూ ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళకి. శుక్ర, శనివారాల్లో చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ రాశిలో రాహు ఉన్నారు కుంభరాశి వాళ్ళకి సంబంధించి. అలాగే రాశాధిపతి కూడా ద్వితీయంలో ఉన్నాడు. సో చాలా వరకు యు ఆర్ ఇన్వాల్వింగ్ ప్యూర్లీ అని యువర్ ఫ్యామిలీ మ్యాటర్స్ అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్. సో ఈ విషయాల్లో ఎలా ఏంటి అనేది కుంభరాశి వాళ్ళకి ఒక రకమైన ఆలోచన తిరిగిపోతూ ఉంటుంది. సో అలాగే ఇక్కడ ఈ రాశికి మనం చూస్తే దశమ స్థానంలో ఉన్న రవి కుజులు మెయిన్గా ఈ 10th హౌస్లో మంచి కేంద్ర స్థానంలో పవర్ఫుల్ ప్లానెట్స్ ఉండటం వల్ల కొద్దో గొప్ప కొంచెం ఇక్కడ ఫైనాన్షియల్గా ఫ్యామిలీ పరంగా కొన్ని ఇలాంటి ఇబ్బందులు ఏ నడిచడంలో వస్తున్నప్పటికీ ప్రొఫెషనల్ స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంది, బాస్ సపోర్ట్ పెరుగుతూ ఉంది. నూతనంగా ఉద్యోగ అవకాశాల గురించి చూసే వాళ్ళకి అవకాశాలు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో, బిజినెస్కి సంబంధించి చాలా వరకు దీక్షతో మీరు ముందుకు తీసుకెళ్తుంటారు మీ బిజినెస్ని. ఎక్కువ
యు ఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు యువర్ వర్క్ అండ్ లెస్ ఇంపార్టెన్స్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్. ఇంటికి సంబంధించి పట్టించుకుంటూ ఉంటే పనిగా అది మనం ప్రొఫెషనల్గా ముందుకు వెళ్తేనే ఏదైనా పని అవుతుంది, ఏదైనా మనకి ఉపయోగం ఉంటుంది అనే రీతిలో లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్ అండ్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషనల్ మ్యాటర్స్. అంటే ఉద్యోగం గురించి లేని వాళ్ళకి ఉద్యోగం రాబట్టుకోవడం కోసం, ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఉద్యోగంలో ఇంకా పేరు తెచ్చుకోవడం కోసం, ఇంకా ఉద్యోగంలో ఇంకా మంచి స్థితికి వెళ్ళడం కోసం ఒక పోరాటం అనేది కుంభరాశి వాళ్ళు చక్కగా చేస్తుంటారు. సో ఈ విధంగానే ఆ రాశికి పైగా మంచి భాగ్యాధిపతి శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. శుక్రుడు కూడా అనుకూలించటం, లక్ అండ్ ఫార్చ్యూన్ అధిదేవత అయిన ఈ శుక్రుడు ఈ లగ్నానికి మంచి బ్యాక్ బోన్ అండ్ మిత్రగ్రహమైన శుక్రుడితో బుధుడు కూడా కలిసి ఉండడం చాలా వరకు ఫార్చ్యూన్ అండ్ లక్ కలిసి వచ్చే ఆస్కారాలు, ఫారెన్ ట్రావెల్స్ గురించి, హైయర్ ఎడ్యుకేషన్ గురించి మీరు చేసే ప్రయత్నాల్లో మంచి సత్ఫలితాలు, ఉద్యోగానికి సంబంధించి మీరు చేసే ప్రయత్నాల్లో కూడా మంచి అదృష్టానికి సంబంధించిన విషయాల్లో ఫేవరబుల్ రిజల్ట్స్ కుంభరాశి వాళ్ళకి కంపల్సరీ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ షష్టమ స్థానంలో ఉన్న గురు దోషము, సో దానివల్ల ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కొన్ని హర్డిల్స్, అవాంతరాలు అనేవి ఏర్పడుతున్నాయి. కాబట్టి దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహశాంతి మంత్రం చదువుకోవడం, దత్తాత్రేయులు వారి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. ఏలినాటి శనికి కంపల్సరీగా నీలాంజన సమావాసం, వాక్స్థానంలో ఉన్నాడు శని కాబట్టి నీలాంజన సమావాసం చదువుకుంటా చక్కగా శని నవగ్రహశాంతి మంత్రం చేసుకుంటా, అలాగే ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉంటే ఇంకా వీళ్ళకి మంచి బెస్ట్ రిజల్ట్స్ అనేవి కుంభరాశి వాళ్ళకు కూడా వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.